ఈ ఉగ్రవాదం పోయిందనుకోవాలా? ఉగ్రవాదం నశించిపోలేదు. ఉగ్రవాదం ఈజ్ స్టిల్ దేర్. మనకి లా కూడా ఇచ్చారు కదా సార్, యాజ్ పర్ ఆర్టికల్ 370 అంతా సెట్ అయిపోయింది, ఇంకంత అయిపోయింది, కాశ్మీర్లో భాగం అయిపోయింది, కాశ్మీర్ మన భారత్లో కలిసిపోయింది అని అన్నారు. అదే కానీ ఎక్కడ జరిగిందమ్మా? ఏం జరిగింది చెప్పండి. మేము చంపడానికైనా సిద్ధం, మేము చావడానికైనా సిద్ధం. ఇప్పుడు దాంట్లో ఎంతమంది సూసైడల్ బాంబ్స్ పెట్టుకొని వచ్చినారు కూడా మనకు తెలియదు. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఉగ్రవాదం పలు విధాలుగా మనల్ని కబళిస్తూ దాని కోరలు గట్టిగా మనకి దెబ్బలు తగిలి ప్రాణాంతక స్థితికి చేరుకున్నా సరే, ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీ వచ్చినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎంత జరిగినా సరే ప్రాణాలు అయితే పోతున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడటానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. నమస్తే సార్. హలో మా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా విషాదకమైన విషయం, హృదయ విదారకం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎంత మాట్లాడుకున్న ప్రాణాలను అయితే తీసుకురాలేము. అండ్ ఉగ్రవాదం అంటే మోడీ వచ్చారు, అన్ని కూకటి వేళ్లతో సహా తీసేశారు, ఇండియా సేఫ్ గా ఉంది, ఆఫ్టర్ మన కాశ్మీర్ లో సేఫ్ గా అందరూ తిరగచ్చు, అందరూ కాంప్రమైజ్ అయిపోయారు అనుకునే టైంలో చాలా ప్రశాంతంగా టూరిస్టులు అక్కడ, మీరు చెప్పారు ఇందాక, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాల కోణాల అంటే దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్నారు. సో ఈ ఉగ్రవాదం పోయిందనుకోవాలా? భయభ్రాంతుల్ని మళ్ళీ మనల్ని గురి చేయడానికి ఎవరన్నా కావాలని చేశారా? అసలు ఏమనుకుంటారు మీరు? ఉగ్రవాదం, టెర్రరిస్ట్ అటాక్స్ ఆర్ టెర్రర్. ద టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అమ్మ. ఇప్పుడు మీరు అన్నట్టు మోదీ వచ్చినారు, లేకపోతే ఉగ్రవాదం పెకిలించి వేసినారు, లేకపోతే కుక్కటి వేళ్లతోటి అప్రూట్ అయింది అనేది అది తప్పమ్మా. ఇప్పుడు ఏంటంటే మేమేమీ అప్రూట్ కాలేదు, లేకపోతే ఉగ్రవాదం నశించిపోలేదు, ఉగ్రవాదం ఈజ్ స్టిల్ దేర్ అని ఒక రాంగ్ నోషన్లో బ్రతికినాం ఇన్ని రోజులు. పహల్గాం అటాక్ తర్వాత, పహల్గాంలో 40 మంది ఆర్మీ పర్సనల్ చనిపోయిన తర్వాత, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్, 2019 తర్వాత 40 మంది చనిపోయిన తర్వాత, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ అటాక్డ్ పబ్లిక్లీ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, బ్రాడ్ డే లైట్, రైట్? సో దీన్ని ద వర్స్ట్ హీనియస్ థింగ్ అమ్మా. కానీ అట్ ద సేమ్ టైం దే వర్ ట్రైంగ్ టు సెండ్ ఒక షాక్ వేవ్ పంపించాలి ఇండియాలో, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్కి ఒక స్ట్రాంగ్ వార్న్ చేయాలి, మేము ఒక స్ట్రాంగ్ మెసేజ్ కన్వే చేయాలనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఎంతమంది అమ్మా ఇన్నోసెంట్ పీపుల్, 26 మంది మనుషులను, 26 మంది అంటే ఇంకా ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో, ఇంకెంతమంది బయటకు వస్తారనేది తెలియదు. బట్ మీరు అన్నట్టు వాళ్ళు ఏదైతే చేసినారో అది అంటే మనిషి అన్న ప్రతి ఒక్కరు ఖండించాల్సిన చర్య అమ్మ. ఒక అమ్మాయి ఇన్నోసెంట్ అమ్మాయి పెళ్లి చేసుకొని, కొత్తగా భర్తను పెళ్లి చేసుకొని, 16వ తారీఖు పెళ్ళి అయింది. దెన్ షీ వెంట్ దేర్ ఫర్ హర్ హనీమూన్. 22వ తారీఖు భర్త చనిపోయినాడు. అంటే ఆ అమ్మాయికి ఆ భర్తను ఎవరైనా తీసుకొని రాగలరా? అంటే ఫర్ హౌ లాంగ్ షీ కెన్ టేక్? అంటే ఈ డ్రామాను తను మర్చిపోగలదా లైఫ్లో? మనకి లా కూడా ఇచ్చారు కదా సార్, యాజ్ పర్ ఆర్టికల్ 370 అంతా సెట్ అయిపోయింది, ఇంకంత అయిపోయింది, కాశ్మీర్లో భాగం అయిపోయింది, కాశ్మీర్ మన భారత్లో కలిసిపోయింది అని అన్నారు. కానీ ఎక్కడ జరిగిందమ్మా? ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అంటారు అంతా బాగానే ఉంది, అంతా బాగానే జరిగింది అన్నారు. ఏం జరిగింది చెప్పండి? 26-28 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు మనము చంకలు జరుచుకుంటా ఉన్నాం, మనం భుజాలు దడుకుంటా ఉన్నాం, లేకపోతే మనం అప్రిషియేట్ చేసుకుంటున్నాం, మేము ఇది చేసినాము, మనం అది చేసినామని. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిదమ్మా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, సెక్యూరిటీ ఫెయిల్యూరా, లేకపోతే మన we were unable to calculate their mindset ఏంటనేది ఇప్పుడు దాన్ని ఎట్లా మనం తీసుకోవాలి? ఈవెన్ ఐ హావ్ ద సేమ్ క్వశ్చన్ సార్. అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి పర్లేదు, మనం చెప్పుకో కొంత బాగుంది, బాగుపడుతుంది, పరిస్థితులు బాగా అవుతున్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఒకటమ్మా ఉషశ్రీ, ఏంటంటే వాళ్ళ మెయిన్ లైవ్లీహుడ్ ఏంటంటే ఇది టూరిజం ఆర్ అ బిట్ ఆఫ్ ఫార్మింగ్. అది కూడా సీజనల్. ఒకటి అయితేనేమో యాపిల్ కానీ, లేకపోతే ఏవో ఇంకా మైన్యూట్ కానీ, మోస్ట్లీ దే డిపెండ్ ఆన్ ద యూత్ ఆర్ ద యంగ్ ఆర్ ద their whole life revolves around tourism. ఓన్లీ టూరిజం ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దెమ్ అమ్మ. ఇప్పుడు అక్కడ గుల్మోహర్లో రోప్ వే తీసుకున్నా, లేకపోతే డాల్ లేక్ తీసుకున్నా, లేకపోతే ఏది తీసుకున్నా, స్కైయింగ్ తీసుకున్నా, లేకపోతే స్కేటింగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ట్రెక్కింగ్ తీసుకున్నా కూడా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ దిస్ సీజన్. వెన్ ఇట్ రెయిన్స్ లైక్ ఎనీథింగ్, వెన్ ఇట్ స్నోస్ లైక్ ఎనీథింగ్. సో ఈ సీజన్లోనే వాళ్ళు ఏం చేసినా కూడా సీజనల్, దేర్ బిజినెస్ ఈస్ ప్యూర్లీ సీజనల్.
అండ్ వాళ్ళు జనజీవన స్రవంతిలో వాళ్ళు కలుద్దాం అనుకున్నారు, వాళ్ళు కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ లష్కర్ తోయిబా ఏమంటుంది, మేమే చేసినాము అని అంటుంది. లిబరేషన్ కాశ్మీర్ని ఫ్రీ చేయాలని చెప్పేసి ఫోర్స్ ఉంది, ఫ్రీ కాశ్మీర్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఫోర్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు క్లెయిమ్ చేసినా ఏం చేసినా ఉషశ్రీ ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ తీవ్రవాదులే చేసామని క్లెయిమ్ చేస్తున్నారా సార్? కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఒకటి ప్లస్ లష్కర్ తోయిబా వీళ్ళిద్దరు మేము చేసినామని అంటున్నారు. ఎవరు చేసినా ఏం చేసినామమ్మా? ఇప్పుడు తీవ్రవాదం వైపు వీళ్ళు ఆలోచిస్తున్నారంటే సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద సిస్టమ్, రైట్? ఎందుకు ఇప్పుడు ఒక పిల్లోని ఎంత బ్రెయిన్ వాష్ చేసి ఉంటే ఒక మనిషిని చంపడానికి వాళ్ళను మోటివేట్ చేసి ఉండాలి చెప్పండి. మీ రిలీజియన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రిలీజియన్ కూడా ఎవరు చంపుకోమలేదు. కానీ వీళ్ళని ఒక రిలీజియన్ తీసుకెళ్లేసి రిలీజియస్ బిలీఫ్ లో వాళ్ళని తీవ్రవాదులుగా మారుస్తున్నారంటే ఏంటది? ఇప్పుడు వాళ్ళు నాట్ ఓన్లీ కిల్లింగ్, మేమేంటి చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం, సూసైడల్ బాంబర్స్, రైట్? సెల్ఫ్ అంటే మేము చావడానికైనా సిద్ధము, మేము చంపడానికైనా సిద్ధం, మేము చావడానికైనా సిద్ధం. ఇప్పుడు దాంట్లో ఎంతమంది సూసైడల్ బాంబ్స్ పెట్టుకొని వచ్చినారు కూడా మనకు తెలియదు. ఒకవేళ దొరికితే వాళ్ళు చేసేది ఏంటి? సూసైడ్ పిల్లని వేసుకుంటారు, లేకపోతే దే బ్లాస్ట్ దెమ్సెల్వ్స్. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే సార్, అంటే అంటున్నానని కాదు, పాత కాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు. రాక్షసుల కన్నా హేయం కదమ్మా ఇది. ఇప్పుడు అదే రాక్షసులు ఏంటంటే వాళ్ళైనా ఏదైనా వాళ్ళకి పర్లేదు. నేను అనేది మనుష్య జాతి, రాక్షస జాతి అంటే వాళ్ళు కొంచెం తేడాగా ఉండేవాళ్ళు. అక్కడికే పోతున్నారు. ఇప్పుడు అప్పుడేమో వాళ్ళు వెపన్స్ పట్టుకొని తిరిగి కత్తులు బల్లాలు పట్టుకొని తిరిగినారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిన్న మన ఒక టూరిస్ట్ ని చంపినారు, ఆయన బాడీలో 42 bullets అటమ్మా. అంటే ఎంత రాక్షసత్వం కన్నా ఇంకా దారుణం అమ్మా ఇది. కనీసం అంటే వాళ్ళు అక్కడి వరకు అంటే చంపేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక జంతువుని కోస్తేనే మనం ఎంతో ఇదైతాము, హర్ట్ అవుతాము, అరే దీన్ని చంపేసినాము లేకపోతే దీన్ని తింటున్నాము అని. అట్లాంటిది ఒక మనిషి చంపుకోవటం అంటే ఎంత దారుణమైన చర్య ఇది. నా దృష్టిలో తల లాంటిది కాశ్మీర్. ఇప్పుడు తల లేకపోతే మొండెం ఎంతున్నా సరే వేస్ట్. ఇప్పుడు భారతీయులు అంటేనే గర్వంగా చెప్పుకొని భరతమాత అని మనం ఒక జనగణమన లేకపోతే ఒక వందే మాత్రం లేకపోతే ఇదంతా ఒక గూస్ బంప్స్ వచ్చే ఒక మాతృమూర్తి అనే ఒక ఫీల్ అంటే ఒక మదర్లీ ఒక ఫిగర్ ని మనము మైండ్ లో పిక్చర్ చేసుకున్నాం కాబట్టి వీల్ గో విత్ ద పిక్చర్. అంతే హెడ్ ని వీళ్ళు ఆక్రమించి హెడ్ ని కోసేసి హెడ్ ని హోల్డ్ చేస్తే మిగిలినంతా వీళ్ళకి వస్తుందని ఒక ఇదా ఏమన్నా? వై కాశ్మీర్ అంటే ఇట్స్ ఈజీ కదమ్మా వాళ్ళకి. కాశ్మీర్ ఇప్పుడు చుట్టూ రైట్ రౌండ్ ఇట్స్ సరౌండెడ్ బై ద ఇది, ప్లస్ ఇట్స్ ఈజీ ఫర్ ద ఇన్ఫిల్ట్రేటర్స్ టు ఎంటర్ ద కంట్రీ కదా, నేషన్ కదా. లాస్ మనకి ఏమున్నాయి వేర్ వీ కెన్ క్లెయిమ్? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఇన్ ద లా? ఇప్పుడు లాలో పాసిబిలిటీ ఉన్నా ఏమున్నామ్మా, ఇప్పుడు లానే వీళ్ళు మిస్యూజ్ చేసినారు, లేకపోతే లాను వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు కదా. మమ్మల్ని లా ఏమి చేయలేదు, వీఆర్ అబౌవ్ ద లా, లేకపోతే మమ్మల్ని ఏ లా ఏం చేయలేదు, వీఆర్ నాట్ బౌండెడ్ బై ఎనీ లానే మనకు ఛాలెంజ్ విసురుతున్నారు కదా. ఇదే మనం ముస్లిం కంట్రీస్ లో చూస్తే హ్యాంగ్ చేయడం ఇమీడియట్ గా వాళ్ళ అంటే ఇన్స్టెంట్ జస్టిస్ కదా వాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మనం ఏంటి 100 మంది విక్టిమ్స్ ఇదైనా లేకపోతే 100 మంది దానిలో ఇదే ఎస్కేప్ అయినా మంచిదే, కానీ 1 innocent షుడ్ నాట్ బి హ్యాంగ్డ్ ఆర్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని మనం అంటాము. కానీ వాళ్ళకి ఏంటి అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ సుప్రీమోసీని డిక్లేర్ చేయడానికి వాళ్ళకున్న వాళ్ళ అంటే వీఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ. మీ టెరిటరీలోకి వచ్చి మిమ్మల్ని ఇంతమందిని చంపినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఒక ఛాలెంజ్ కదా మనకు విసిరింది. సో ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా ఇప్పుడు టూరిస్టులు వెళ్ళటానికి వీల్లేదంటే ఇప్పుడు ఎవరు పోవాలి కదమ్మా. ఇప్పుడు హూ వాంట్స్ టు రిస్క్ దేర్ లైఫ్? ఇప్పుడు మీరు రిస్క్ చేసిపోతారు, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది, మనం పోతామా చెప్పండి? అంటే ఇప్పట్లో ఇంకా జరిగేది కాదు. ఇప్పుడు ఒక హోప్ ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు హోప్ ఇవ్వగలిగినారు. మేము 370 ఆర్టికల్ 370 తీసేసినాము, మేము ఇంకా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పీస్ అండ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఇది ప్లెజెంట్నెస్, లేకపోతే యూ కెన్ గో దేర్ అని అన్నారు. సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్టాప్డ్ కదమ్మా. ఇప్పుడు అక్కడ ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ కాశ్మీర్ లో ఎక్కడైతే ఈ బాయ్సరంలో జరిగిందో అక్కడ బై ద మూమెంట్ అంటే మీరు బయటికి రాగానే ఒక 100 people ఆర్ 150 people దిల్ బి స్టాండింగ్ దేర్, హార్సెస్ ని పట్టుకొని పోలీస్ ని పట్టుకొని నిలబడి ఉంటారు. వాళ్ళ డైలీ ఇన్కమ్ అదమ్మా. ఒక రైడ్ కి 2000 1500 3000 తీసుకుంటారు, బట్ దట్ ఈస్ దేర్ డైలీ బ్రెడ్. ఇప్పుడు మన ఇండియా రక్షణ సిబ్బందిని ఏమన్నా పెంచి పర్లేదు మీరు సేఫ్ ఇక్కడికి రావచ్చు అని ఏమన్నా చేయొచ్చా? ఇప్పుడు మీరు ఎంత సెక్యూర్ చేసినా ఎంత చేసినా ఒక ఫియర్ అనేది మైండ్ లో ఎంటర్ అయిన తర్వాత దాన్ని తీసేయడం అనేది చాలా కష్టం అమ్మా. 70,000 పోలీస్ పర్సనల్ ఆర్ డిప్లాయిడ్ దేర్. పోలీస్ పర్సన్ 70,000. మీరు ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళే లోపల యూ కెన్ సీ 2 trucks ఆఫ్ ద ఆర్మీ పీపుల్ దేర్. నేను అనేది కాశ్మీర్ లో సేఫ్ గా సెక్యూర్డ్ గా మనుషులు తిరగడానికి కానీ మళ్ళీ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం క్యామఫ్లైజ్ చేసుకొని మన లా పరంగా కానీ
ఎనీథింగ్ దట్ యూ థింక్ ఇస్ పాసిబుల్? నో ట్రేసెస్ సో ఫార్, రైట్? ఎవరో ఇద్దరు టెర్రరిస్ట్లను కాల్చి పడేసినామని అన్నారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సరే, చంపేశారు వేరే. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరైతే రియల్ అక్యూజ్డ్ ఉన్నారో లేకపోతే రియల్గా టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎవరిని మనం ఇచ్చేయలేదు. నో బడీ హ్యాస్ సీన్ దెమ్. వాళ్ళు ఎంత స్విఫ్ట్గా వచ్చినారో అంత స్విఫ్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మరి అంటే వాళ్ళకి అంటే లోకల్ పీపుల్ వాళ్ళ సపోర్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ టెక్నాలజీ మనకన్నా ఎక్కువ ఉందా, లేకపోతే దే యూజ్ ద ఇది ఎయిర్ రూట్ ఎయిర్ డ్రాపింగ్ ఏం చేసినారు? మరి ఎట్లా ఎట్లా గుర్రాలు ఓన్లీ ఎక్సెప్ట్ పోనీస్ ఏం పోవం అక్కడికి. ఇప్పుడు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే స్టాప్డ్ ఇట్స్ నాట్ మొబిలిటీ లేదు దానికి, అంటే ఎనీ వెహికల్ వెళ్ళదు. అండ్ మోడీ గారు రెస్పాండ్ అయ్యారు దేనికి? హీ హ్యాడ్ మీటింగ్. మోడీ హ్యాడ్ హై లెవెల్ మీటింగ్ అమ్మా. ఆల్ ద ఆర్మీ పర్సనల్ పిలిచారు, మన సెక్యూరిటీ చీఫ్ అజిత్ దోవల్ గారిని పిలిచారు, అందరు వచ్చినారు. సో దే హ్యావ్ టేకెన్ డిసిషన్, స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అని అంటున్నారు. అదే సార్, ఇప్పుడు మనం ఏమీ చేయలేము. ఇంత పెద్ద కంట్రీ అయ్యుండి ఇంత మంది జనాభా. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళ లాస్ లాగానే మన లాస్ ఉండి వాళ్ళ లాగానే మన దగ్గర కూడా ఇప్పుడు మనం డెమోక్రసీని నమ్ముతాము, కానీ వాళ్ళ దగ్గర డెమోక్రసీ కాదు కదా. వాట్ యు థింక్ ఇస్ అప్రోప్రియేట్ లా? ఒకవేళ మనం ఏమైనా తీసుకురాగలిగితే స్ట్రింజెంట్ లాస్ అమ్మా, స్ట్రింజెంట్ లాస్ అంతే. ఇంకా రూత్లెస్ లాస్ కావాలి. అంటే ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు మనము గాంధీ సిద్ధాంతాలు లేకపోతే మనం ఇదే అంటే ఇంకా దిస్ విల్ గో ఆన్ అంతే. ఇప్పుడు తీసుకొచ్చినా కూడా ఏం చేస్తున్నారు, రాచమర్యాదలతో వాడిని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెడతారు, వాడు అడిగింది ఇస్తారు. వాడు కసబ్ హీ వాజ్ రూలింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద జైల్స్ ఆల్సో. మీ దృష్టిలో ఇది జరిగిన తర్వాత ఏమన్నా మనకి అంటే సుప్రీం కోర్ట్ నుంచి కానీ ఏమన్నా మోడీ గారి ప్రభావితం వల్ల కానీ ఏమన్నా కొత్త లాస్ రావచ్చా? కొత్త లాస్ రావాలమ్మా, స్ట్రింజెంట్ లాస్ రావాలి. వస్తాయా? ప్రపోజల్స్ పెడతారంటారా? ఇంకా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎనాక్ట్ న్యూ లాస్. ఇప్పుడు మనకున్న లాస్ లో అంత వాళ్ళను శిక్షించే అంత లేకపోతే వాళ్ళని తీసి కన్విక్షన్ చేసే అంత, ప్లస్ ఇంకా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ లా ఆఫ్ జస్టిస్ కూడా పోవచ్చు కదా, సోర్స్ కదా పోవటానికి. మీ దృష్టిలో ఏ లా వస్తే మనం దీన్ని అరికట్టగలం సార్? సేఫ్ అండ్ సెక్యూర్ అంటే ఒకటే అమ్మ, వాళ్ళకి ఏంటంటే అవతల సైడ్ వాళ్ళకి భయం అనేది రావాలమ్మా, స్పైన్ చిల్లింగ్. అరే వీళ్ళ జోలికి పోతే అక్కడికక్కడే ఇంకా ఉండదు, మర్సీలెస్ పోతే. అంటే ఒక్కటమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళని ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళని అట్లా ట్యూన్ చేసినారు. సో ఇంకా ఇప్పుడు మనం ఏంటి, మనం 10 సార్లు ఆలోచిస్తాము, కానీ వాళ్ళకి అది లేదు కదా. మర్సీలెస్గా వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు మనము వాళ్ళకి ఎందుకు మెర్సీతోటి మనం ఇది చేయాలా? వై వీఆర్ లీనియంట్ టు దెమ్? అంటే ఇప్పుడు మనము ఒక టెర్రరిస్ట్ దొరికినా కూడా మనము వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ దెమ్ కదా. సో ల్యాండ్ లాస్ పరంగా చెప్తున్నాను సార్. ఐ అండర్స్టాండ్ ఇప్పుడు టెర్రరిజం ని మనం అరికట్టడానికి ఒక రూత్లెస్ అండ్ రూడ్ లాస్ రావాలి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ల్యాండ్ లాస్ ఆఫ్ కశ్మీర్. వాట్ యు థింక్ వుడ్ బి అన్ అప్రోప్రియేట్ ఇన్కల్కేషన్స్? లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెంచడానికి సార్, ఇట్లాంటి జరగకుండా ఉండడం. సేఫ్టీ ఇప్పుడు కాశ్మీర్లో అందరూ తీవ్రవాదులు కాదు, కాశ్మీర్లో అందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు అన్లెస్ సంబడి గివ్స్ దెమ్ అ షెల్టర్, వీళ్ళు ఎక్కడ వచ్చి ఉంటుంటారు? ఒకటి మాట్లాడుకుందాం, లెట్స్ బి ప్రాక్టికల్, రైట్? ఆ షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మనం కనిపెట్టలేమా సార్? షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కనిపెట్టినా కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒకరికొకరు ప్రొటెస్ట్ చేసుకుంటూ పోతారమ్మా. ఇప్పుడు ఒకటి చూడండి, మీరు ఎప్పుడైనా కూడా ఇట్లాంటి టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు ఆర్మీ కాన్వాయ్ మీద ఎన్నిసార్లు వాళ్ళు దాడులు చేసినారు, ఎన్నిసార్లు ఆర్మీ కాన్వాయ్ని ముందుకు పోకుండా ఆపినారు. దెర్ ఆర్ గుడ్ పీపుల్, దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్, రైట్? బట్ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ అనుకుంటున్నారు, లేకపోతే వీఆర్ ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్ అనే ఒక వాళ్ళు మైండ్ సెట్ తోటి ఉన్నారు. కాబట్టి అన్లెస్ అంటిల్ ద మైండ్ సెట్ ఈస్ చేంజ్డ్, అన్లెస్ అంటిల్ దే థింక్ దేర్ థింకింగ్ కెపాసిటీని, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ని వాళ్ళు మార్చుకోకపోతే నథింగ్ నో లా విల్ చేంజ్ దెమ్ అమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళది ఒకటే, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ పాలసీ కానీ మేము చంపడానికైనా సిద్ధము, చావడానికైనా సిద్ధం అన్నప్పుడు వాట్ వీ క్యాన్ డూ దెమ్? మనం ఏం చేయగలం? ఇప్పుడు ఓన్లీ మన ప్రాణం మనం కాపాడుకోవడానికి మనం పోతాం. ఇప్పుడు వాళ్ళ కోసం మన ప్రాణాన్ని త్యాగం చేయలేను. ఓకే, కాశ్మీర్ కాకపోతే నేను స్విట్జర్లాండ్ పోతా, జర్మనీ పోతా, జపాన్ పోతా అనుకుంటాను. ఇప్పుడు లైఫ్ ఇస్ ప్రెషియస్ కదమ్మా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సరే, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ట్రిప్ కోసము, ఒక ఫీల్ కోసము, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కోసం పోతారు. కానీ వెన్ యూ సీ దట్ దేర్ ఇస్ అ సీరియస్ లైఫ్ థ్రెట్, ఆర్ వెన్ యూ సీ దట్ దేర్ ఇస్ యువర్ లైఫ్ ఇస్ నాట్ సెక్యూర్డ్ దేర్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అన్నప్పుడు వాట్ డు యు డు? ఓవరాల్ గా మీరు ఏమని కంక్లూడ్ చేస్తారు సార్? వాట్ డు యు థింక్ ఇస్ ద మెసేజ్? నో అమ్మ, ద లా షుడ్ బి మోర్ స్ట్రింజెంట్, ద ఆర్మీ పర్సనల్ షుడ్ బి గివెన్ ఫ్రీ హ్యాండ్ దేర్, and they should act immediately the moment they see. ఇంకా no mercy or nothing. ఇంకా మేము ఇట్లనే తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, జైల్లో వేస్తాము, చూస్తామంటే ఇంకా ఏంటంటే
అరే క్యా హోతారే, అక్కడ పోయి అటాక్ చేసినా కూడా ఏమవుతారు భయ్, ఏం కాదు, వాళ్ళు తీసుకొని జైల్లో కూర్చోబెడతారు, తిండి పెడతారు, అంతే కదా. ఇక్కడైనా అదే అక్కడైనా అదే. ఏంటంటే వాళ్ళకు ఒక ఇదే అమ్మా, ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా ట్యూన్ చేస్తారు. ఒకటి ఏంటంటే నువ్వు చచ్చిపోతే నువ్వు దేవుడి దగ్గరికే పోతావు, నువ్వు రీజన్ రైట్ రీజన్ కోసం నువ్వు చచ్చిపోతున్నావు కాబట్టి యూ విల్ గో టు ద ఇది గాడ్, అల్లా దగ్గరికి అల్లా తీసుకెళ్తాడు అని వాళ్ళ నా మైండ్ సెట్ లో వాళ్ళని పెంచుతారు కాబట్టి నో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అమ్మా. కానీ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళని ఇది చేయటం అనేది ట్రైనింగ్ అంటే మన ఆర్మీ ట్రైనింగ్ కన్నా ఇంకా స్ట్రాంగ్ ట్రైనింగ్ ఉంది వాళ్ళది. మరి ఇప్పుడు మన ఆర్మీ ట్రైనింగ్ కన్నా వాళ్ళ స్ట్రాంగ్ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు ఇంత జరుగుతుంది, లేకపోతే మా లైఫ్ థ్రెట్ ఉందని తెలిసినా కూడా దే ఆర్ రెడీ టు డై ఫర్ ద కాజ్. అంటే మరి ఇక వాట్ అప్ టు వాట్ లెవెల్ దే హావ్ ట్రైన్డ్ ఆర్ దే వర్ ట్రైన్డ్, అది దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఒకటి ప్రతి అంటే ఇఫ్ యూ థింక్, ఇప్పుడు నేను కొడితే దెబ్బ తాకుతుందని తెలుసు, అట్లాంటిది ఒక మనిషిని వెపన్ తీసుకొని వచ్చేసి చంపేసినాం అంటే హౌ క్రూయల్ దే ఆర్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమై ఉంటుంది చెప్పండి. దే బీ ట్రైన్డ్ అంతే. ఇప్పుడు నేను చంపడానికైనా సిద్ధము, చావడానికైనా సిద్ధం అనేది వాళ్ళ సింపుల్ ప్రిన్సిపల్ అంతే. నేను ఇఫ్ ఐ క్యాన్ కిల్, ఐ విల్ కిల్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఐ క్యాన్. ఇఫ్ ఐ కాంట్ కిల్ ఆర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ క్యాచ్, ఐ విల్ కిల్ మై సెల్ఫ్. Obviously, పట్టుబడితే అంతే. దే డోంట్ వాంట్ టు గెట్ కాట్ బై ద పోలీస్ ఆర్ బై ద ఆర్మీ, సో దే కిల్ దెమ్ సెల్వ్స్. అక్కడ కూడా మళ్ళీ అగైన్ యూ విల్ హ్యావ్ లైఫ్ లాస్ కదా. సో అంటే దే థింక్ దట్ వీఆర్ అబౌవ్ ద లా, వీఆర్ మోర్ దాన్ ఎనీథింగ్ అనే ఒక రాంగ్ నోషన్లో బతుకుతున్నారు, విచ్ ఈస్ నాట్ ట్రూ. సో అవర్ లా షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ అవర్ దిస్ వన్ పాలసీ షుడ్ బి ఫర్మ్. అండ్ ఒకవేళ ఇఫ్ నీడెడ్ దే హ్యావ్ టు చేంజ్ ద లాస్ which will be more stringent and more ఇది పనిష్మెంట్ సివియర్గా ఉందని ఒక ఇది కావాలి. బట్ మోర్ దాన్ దట్ అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఆ పర్సన్ షుడ్ థింక్ అమ్మా, అంటే వాట్ ఐఎమ్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్ అన్నది ఒకటి. అంటే వాళ్ళకి వాళ్ళ బ్లడ్ లో లేదు, దాని గురించి మనం మాట్లాడటం వేస్ట్. బ్లడ్ అనండి, ట్రైనింగ్ అవనివ్వండి, అంటే దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్ అమ్మా, అంటే దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్ అంతే. ఇంకా అంటే ఒక్కటే వాళ్ళకి ఏంటంటే మేము వీఆర్ డైయింగ్ ఫర్ ద రైట్ కాజ్. మా కాజ్ ఏంటి, దిస్ ఈస్ ఆ ప్లేస్ అండ్ నో బడీ షుడ్ ఎంటర్. ఇప్పుడు వాళ్ళు అదే పంపించినారు కదా, అదే సిగ్నల్ చేసినారు కదా. ఇంకా దిల్ బి నో మోర్ టూరిజం ఎన్ మోర్ ఫర్దర్ అండ్ నో ఫారిన్ టూరిస్ట్ విల్ బి దేర్ అండ్ సిస్టమ్ విల్ బి కొలాప్స్డ్ గ్రాడ్యువల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంకా ప్లేస్ లోంచి అందరూ వెళ్ళిపోతారు అంతే. స్లోలీ ఇంకా మైగ్రేషన్ విల్ టేక్ ప్లేస్ అండ్ వీళ్ళే ఆక్రమించేసి అంతే. ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు మేమంటే ఎక్కడి నుంచైనా మేము దాడి చేయొచ్చు అనేది ఒకటి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు మనకి. అంటే వీ కెన్ అటాక్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అనేది ఓపెన్ ఛాలెంజ్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు ఎవరు హూ వాంట్ టు, మళ్ళీ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్, హూ వాంట్ టు రిస్క్ దేర్ లైఫ్. మాకేంటి అంటే ఎందుకు మేము ఈజ్ ఇట్ నెసరీ అనేది ఒకటి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు అలా చేసినా సరే వీళ్ళు కూడా వాళ్ళని ఆక్రమించకుండా సెక్యూరిటీ పెట్టి ఇంకొంచెం భద్రతని పెంచి అయితే జనాలందరూ వెళ్ళిపోతారు. ఇంకా ల్యాండ్ ఎంత చేసినామా, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం కదమ్మా, ఇప్పుడు ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు 40 మందిని చంపినప్పుడే వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు, మళ్ళీ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు, మీరు ఏం చేస్తారో చేయండి అని. అంటే అదేదో అంటారు కదా, పట్టుకోరా షెకావత్, లేకపోతే చూసుకోరా నేను విడిచిపెడతా ఏదో అంటాడు కదా, సేమ్ అట్లనే ఉంది. ఇప్పుడు నీకు చాతనైతే మమ్మల్ని ఇది చేయన్నట్టే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు ఇప్పుడు. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు బి వెరీ ఫర్మ్ అండ్ స్ట్రింజెంట్ అమ్మా ఇన్ దిస్ ఏరియా. అంటే కొంచెం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అండ్ ఇంకా ఇక దట్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ వాట్ వి కెనాట్ టాక్, బట్ హ్యాస్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. ఇంకా చూడాల్సిందే, వెయిట్ చేసి చూడాలంటే హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ అపాన్ ఇట్. ఓకే, దే హ్యావ్ టేకెన్ సచ్ స్ట్రాంగ్ డెసిషన్స్ అండ్ ట్రైంగ్ టు సెండ్ దెమ్ వెరీ అంటే స్పైన్ చిల్లింగ్ ఇది ఇస్తున్నారు, థ్రెట్ ఇస్తున్నారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఐ హోప్ మోడీ గారు దీనికి ఒక మంచి సమాధానం చెప్పాలి. ఇస్తేనే ఒకటి అమ్మ దేశ భద్రతకి, లేకపోతే దేశ పౌరులు దే ఫీల్ సెక్యూర్డ్. ఓకే అంటే వీఆర్ వెల్ సేఫ్ గార్డెడ్ అని అట్లాంటి ఒకటి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి, లేకపోతే ఇఫ్ దే క్యాన్ డూ ఆల్ దట్ దెన్ దట్ ఈస్ గోయింగ్ టు అట్లీస్ట్ గివ్ అస్ అ పీస్ ఆఫ్ మైండ్. అంతే, ఏముండదు అక్కడ. అంటే వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్ ద పీపుల్ హు గాట్ కిల్డ్, బట్ అట్లీస్ట్ ఒక మనకి అంటే ఓకే బై మనము అంటే రిటాలియేట్ చేస్తున్నారు మన వాళ్ళు, లేకపోతే అంటే ఇప్పుడు ప్రాణానికి ప్రాణం లాగా అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఎంత సింపుల్ గా అంటే మనం చెప్పడానికి కూడా మనకి ఇట్ సౌండ్స్ వెరీ హృదయ విదారకమైన సిచ్యుయేషన్. కానీ ఇంకా అట్లా చేయకపోతే ఇంకా ఇక దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని, లేకపోతే అలుసుగా తీసుకొని ఇంకా ఫర్దర్ గా ఇది చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈట్కా జవాబ్ పత్తర్సే అని అది దేర్ ఇస్ అ సేయింగ్, అది జరిగితేనే రేపు ఏమన్నా థింగ్స్ మైట్ చేంజ్. అంతే తప్ప. వెల్కమ్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.